ప్రేమ వ్యవహారం యువకుడి ప్రాణాలపైకి తెచ్చింది, కత్తిపోటుకు దారితీసింది. నగరంలోని ఓ సినిమా థియేటర్లో లోకేష్ అనే యువకుడిపై మరో యువకుడు కార్తీక్ కత్తితో దాడి చేశాడు. కావ్య అనే యువతితో కలిసి సినిమా థియేటర్కు వచ్చిన లోకేష్ ను వెనక సీట్లో కూర్చున్న కార్తీక్ కత్తితో దాడి చేశాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే లోకేష్ పై దాడి తర్వాత కార్తీక్ తో కలిసి వెళ్లిపోయింది యువతి కావ్య. తీవ్ర గాయాలతో బాధితుడు లోకేష్ రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీళ్లంతా నటుడు మోహన్ బాబు కళాశాలలో పారామెడికల్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. రైట్, ఒక ప్రేమ వ్యవహారం ఒక యువకుడి మీద మరొక యువకుడు కత్తితో దాడి చేసేలాగా దాకా తీసుకొచ్చింది. అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం, కత్తితో దాడికి గురైనటువంటి యువకుడు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు చూస్తుంటే, ఇంకోవైపు యువతి దాడి చేసినటువంటి వ్యక్తితో ఇద్దరు కలిసి ఇంకొక విజువల్స్ లో మనం చూస్తున్నాం పరారైనటువంటి పరిస్థితి కనబడుతోంది. సో వీరి యువతి కూడా పక్కా ప్లాన్ గానే ఈ ఉదంతానికి పాల్పడిందా అంటే విజువల్స్ ని బట్టి అవుననే అని అనుకోవచ్చు. నాతో పాటు రైట్, కత్తి పోటుకు దారితీసిన ప్రేమాయణం, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. మురళి, ఈ విషయానికి సంబంధించి అంటే ఇప్పుడు గాయాల పాలైనటువంటి యువకుడి పరిస్థితి ఎట్లా ఉంది? రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి అతను ఏం చెప్తున్నాడు అసలు? అంటే నగరంలోని పీజీఆర్ సినిమా థియేటర్లో ఈ మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే కత్తిపోటుకు గురైన లోకేష్ ప్రస్తుతం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి పొత్తి కడుపు ఎడమ వైపున కత్తి ఘాటైంది. ప్రస్తుతం అతనికి ప్రాణాపాయం లేదు కానీ చికిత్స కొనసాగుతోంది. అంటే అసలు ఏం జరిగింది అనేది ఒక చాలా సస్పెన్స్గా కొనసాగుతోంది, మిస్టరీగా ఉంది. ప్రధానంగా నగరం సమీపంలోని మోహన్ బాబు కళాశాలలో పారామెడికల్ చదువుతున్న లోకేష్, కావ్య అనే ఇద్దరు యువకులు ఈ మధ్యాహ్నం పీజీఆర్ సినిమా థియేటర్కు సినిమా కోసం రావడం జరిగింది. అయితే ఆ లోకేష్ మీద దాడి చేయడం కోసమే కార్తీక్ అనే యువకుడు అదే సినిమాకు రావడమే కాకుండా నేరుగా వారి వెనకాలే కూర్చున్నాడు. అంతేకాకుండా ఒకవైపు సినిమా కొనసాగుతుండగానే ఒక్కసారిగా తాను తెచ్చుకున్న కత్తితో ముందు వరుసలోకి వెళ్ళి లోకేష్ పొత్తి కడుపులో ఒక్కసారిగా పొడి చేసి అక్కడి నుంచి పరారైపోయాడు. ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా లోకేష్ ఆ సినిమా థియేటర్ సీట్లోనే కుప్పకూలిపోయాడు. అయితే ఘటన తర్వాత ఒక అనూహ్య ఘటన సందర్భం చోటు చేసుకుంది. ఎవరైతే లోకేష్తో తను కావ్య సినిమాకు వచ్చింది, కానీ ఇక్కడ బాధితుడు లోకేష్ అనూహ్యంగా ఎవరైతే కావ్య ఉన్నారో తను ఎవరైతే దాడి చేశారో కార్తీక్తో కలిసి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపైన విచారణ ప్రారంభించారు. నిజానికి లోకేష్, కావ్య సినిమాకు రావడం ఏంటి, కార్తీక్ అనే యువకుడు లోకేష్ని కత్తితో పొడవడం ఏంటి, లోకేష్తో వచ్చిన కావ్య చివరకు దాడికి పాల్పడ్డ కార్తీక్తో వెళ్ళిపోవడం ఏంటి, ఇవన్నీ కూడా అంతు చిక్కని ప్రశ్నలుగా ఉంది. రుయాస్పేటలో చికిత్స పొందుతున్న లోకేష్తో తిరుపతి ఈస్ట్ పోలీసులు మాట్లాడడం జరిగింది. తాను కావ్య ఇవాళ సినిమాకు వచ్చాము, కానీ అనూహ్యంగా వెనక సీట్లో కూర్చున్న తమ క్లాస్మేట్ కార్తీక్, వీళ్ళంతా కూడా ఒకే క్లాస్కు ఒకే పారామెడికల్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. వెనక సీట్లో వచ్చిన కార్తీక్ ఒక్కసారి కత్తితో తనపై దాడి చేశాడు. తను ఎందుకు దాడి చేశాడు ఏంటని తనకి ఇప్పటికీ తెలియట్లేదంటూ కూడా బాధితుడు లోకేష్ పోలీసులు చెప్పడం జరిగింది. అయితే లోకేష్ అన్నీ తెలిసే పోలీసుల వద్ద దాచుతున్నాడా, లేక అతనికి ఏం జరిగింది, దీని వెనక ఏం జరిగిందని తెలియక చెప్తున్నాడా అని మాత్రం పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ప్రధానంగా ఆ అమ్మాయి మీదే అందరి అనుమానం వ్యక్తమవుతున్నాయి. కావ్య ఉద్దేశపూర్వకంగానే లోకేష్తో సినిమాకి వెళ్ళింది. తాను లోకేష్తో సినిమాకి వెళ్ళిన విషయాన్ని బహుశా
కార్తీక్ చెప్పి ఉంటుంది. ఆ థియేటర్కి తను రప్పించి తన చేతే ఇతనిపై దాడి చేయించి చివరకు లోకేష్ తోనే వెళ్ళిపోయిందేమో. ఇదొక దీని వెనక ఒక మురళి అయితే ఇక్కడ అది థియేటర్ చూస్తుంటే అది ఒక మల్టీప్లెక్స్ కైండ్ ఆఫ్ థియేటర్ లా కనబడుతోంది. చాలా చెకింగ్స్ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. మరి మారణాయుధాలు లోపలికి ఎలా ఎలో చేశారు? ఒకటి, ఆ కార్తీక్ చేతిలో కత్తి ఎలా వెళ్ళింది థియేటర్ లోపల? ఇంతవరకు జరగడానికి కారణం ఏంటంటే థియేటర్ సిబ్బంది ఏం చెప్తున్నారు? తప్పనిసరిగా మీరు అన్నట్లుగా ఆ పీజీఆర్ మల్టీప్లెక్స్ థియేటర్ ఇది. తప్పనిసరిగా థియేటర్లోకి వెళ్లే ప్రతి ఒక్కరిని కూడా దాదాపుగా వాళ్ళ తనిఖీలు అయితే కొనసాగిస్తారు. కానీ అత్యంత క్షుణ్ణంగా ఈ తనిఖీలు అయితే కొనసాగవు. బహుశా అతను తెచ్చుకున్న కత్తి ఏంటి, అదేమన్నా ఫ్రూట్స్ కోసే కత్తె లేక తీవ్రమైన మరణాయుధం అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. బాధితుడు లోకేష్ మాత్రం ఒక కత్తితో తను పొడిచాడు అని మాత్రం చెప్తున్నాడు తప్ప ఆ కత్తి దాదాపు పెద్ద కత్తె, చిన్న కత్తె, ఒక ఫ్రూట్స్ పడే కత్తె లేదా ఇంకేదన్నా ఒక పదునైన మారణాయుధమా అనేది మాత్రం లోకేష్ స్పష్టంగా చెప్పలేకపోయాడు. మొత్తంగా పోలీసులు అయితే కత్తి ఘాటును చాలా స్పష్టంగా నోట్ చేయడం జరిగింది. ఆ మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కత్తి ఘాటు అనేది స్టాబింగ్ జరిగింది అతని పొత్తి కడుపు పైన అని చెప్పి పోలీసులతో కూడా చాలా స్పష్టంగా పోలీసులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. దీని వెనక ఏం జరిగింది అనేది పోలీసులు కూడా కొంత అంతు చిక్కని విధంగా ఉంది. అయితే వారిద్దరూ కూడా ఎవరైతే దాడి తర్వాత పరారయ్యారో కావ్య, కార్తీక్ ఇద్దరు కూడా ప్రస్తుతం కనిపించట్లేదు, పరారీలో ఉన్నారు. వీరంతా కూడా ప్రొద్దుటూరు, గిద్దలు అంటే తిరుపతి వాసులు కాదు వీళ్ళు, ప్రొద్దుటూరు, గిద్దలూరు వాసులు. అక్కడ కుటుంబీకులు సమాచారం ఇచ్చారు. దాడి తర్వాత వారిద్దరు ఏమన్నా గిద్దలూరుకి వెళ్ళిపోయారేమో కూడా పోలీసులు విచారిస్తున్నారు. దీని వెనక ప్రధానంగా ఒక ప్రేమాయణమే ఉంటుందని పోలీసులు దాదాపుగా ఒక నిర్ధారణకు వచ్చారు. సునీల్. రైట్ మురళి, థ్యాంక్ యూ.